పెద్ద పెద్ద భయంకరమైన చెట్టు కింద అతను ఒంటరిగా కూర్చొని ఆ మట్టి బొమ్మలతో ఏం చేస్తున్నాడు? అసలు ఈ పిల్లలు ఆ సంచిలో ఏం తీసుకొచ్చారు? ఈ మట్టి కుండలో ఈ ఊరి ప్రజలు ఏం వండుతున్నారు? ఆ చెట్టు కింద చేసిన బొమ్మలను వీళ్ళెందుకు పూజిస్తున్నారు? ఆ పూజ చేసిన బొమ్మల మీద ఇతను నీళ్ళెందుకు పోస్తున్నాడు? అవన్నీ చూసిన ఈ పెద్ద ఆయనకి ఏమైంది? ఎందుకు అలా ఒంటరిగా కూర్చొని పాటలు పాడుతున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూడండి. ఫ్రెండ్స్, కప్ప కప్ప అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇక్కడ కడతారు కప్ప. అరే చూపించటి ఎక్కనది కప్ప అది ఉన్నది కప్ప ఉన్నదా? రెండు ఇల్లా ఒకసారి ఒకసారి చూపించు. రెండు అందుకని పువ్వులు పెట్టినా కదా దోపటి. అయ్యో చిన్న కప్పలు మరి అయ్యో దొరకలేదు, దొరికి అనుకుంటున్నాను. అదనమాట. అలా కప్పల్ని తీసుకొచ్చి చిన్న చిన్న కప్పల్ని దొరికిన కప్పల్ని ఇక్కడ కట్టి మొత్తం ఊరేగిస్తారు అనమాట. అది కప్ప పండుగ. అలాగే ఇప్పుడు అలా దొరకలేదు కదా. చూసారు కదండి, అలాగే పొలాల్లో దొరికిన ఆ కప్పును తీసుకొచ్చి అలా ఒక క్లాత్లో కట్టేసి మొత్తం ప్రతి ఇంటికి తిప్పుతారండి. తిప్పిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళందరూ దండం పెట్టుకొని వాళ్ళకి తోసినవన్నీ ఇస్తారండి. బియ్యం కావచ్చు, కూరగాయల నూనె కావచ్చు, అవన్నీ తీసుకెళ్ళి అన్న సంతర్పణ అయితే చేస్తారండి పండుగ రోజు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు కప్ప పండుగ చేసుకుంటున్నాం అంటే ఊర్లో వర్షం కురట్లేదు కదా, వర్షం కురాలని అందుకని చెప్పేసి ఇవన్నీ పట్టుకెళ్ళి ఇప్పుడు వంట కార్యక్రమాలు అన్ని చేసుకొని తినడమే ఇంక అన్నాలు. ఒక హాయ్ అండి. ఈరోజు మనకి కప్ప పండుగ అయితే స్టార్ట్ అయింది అనమాట. అంటే మనకి ఈ కప్ప పండుగ అనేది ఎందుకు చేస్తారంటే, వర్షాలు ఎప్పుడైతే పడవు అంటే నాట్లు పెడతారు కదా, నాట్లు పెట్టే ముందు మనకి వర్షాలు మంచిగా పడి పంటలు బాగా పండాలని మేము ఈ పండుగ అయితే చేస్తామండి. అందుకేంటంటే మీకు ఆల్రెడీ ముందు చూపించాం కదా, కప్పని తీసుకొచ్చి దాన్ని ఈ పువ్వుల మధ్యలో పెట్టి ఊరంతా తిప్పి ఊరేగిస్తారనమాట. సో ఊరేగించి ఈ విధంగా వంట వార్పు కార్యక్రమాలు అనేది చేస్తారనమాట. చేసి ఈ కప్ప పండుగ అనేది ఈ విధంగా చేసుకుంటాం. సో ఇది మాకు ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఏంటి తయారీకి ఇది పర్వన్నంగా? ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే మనకి ఈ కప్ప పండుగకు సంబంధించి కొన్ని ఆచారాలు అయితే ఉన్నాయన్నమాట మన ఊర్లో. సో అదేంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తారు ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనేది మనం వీళ్ళని కనుక్కొని తెలుసుకుందాం. చెప్పమా, ఏం చేస్తున్నారు ఏంటి? ఇది మట్టి తీసి దిగమడి తీసేసి తర్వాత శివుడి బొమ్మ ఒక బొమ్మ చేసి, తర్వాత పార్వతి బొమ్మ ఒకటి చేసి, తర్వాత వినాయకుడి బొమ్మ ఒకటి చేసి, ఇది బొమ్మలు చేసి కాలువలో పెడతాం. కాలువలో పెట్టి దానికి అలంకరించి అది పూలు పసుపు కుంకుమ పెట్టి అదే పరవనన్నం తర్వాత కోడికోవడానికి పోస్తారు, పోసి పెడతారనమాట. 5 చిన్నపిల్లలకి భోజనం పెడతారు. అదే పరవనన్నం పెడతారు. పరవనన్నం పెట్టిన తర్వాత వాళ్ళు తింటుండగానే వాళ్ళకి నీళ్ళు వేస్తారనమాట. తినేటప్పుడు కాలువ నీళ్ళు వాళ్ళకి వాళ్ళ మీదకి జల్లుతారు అనమాట. వర్షం వచ్చి ఎక్కడ పెడతారు ఫుడ్, అది తినేది ప్రసాదం అంటే వాటర్ దగ్గరలో మొత్తం ఎక్కడ కాల లోపలికి వెళ్ళి అక్కడ పెడతారా? లోపల కాదు, ఒడ్డు దగ్గర అంటే మనకి నీళ్ళు గొప్పడానికి అనుకూలంగా అంటే ఒడ్డు దగ్గర కూర్చోబెట్టి పెడతారా అన్ని? 8 దిస్తుల్లోన మెయిన్ తీసుకు చెప్పుకొని పడవచ్చని ఒక లెక్క మనకి. ఇటువైపు పొంగితే అటువైపు వర్షం పడవచ్చని మన ఆచారం అంచనా కూడా పడితే గ్యారెంటీ కాపీ కూడా. ఓకే,
ఓకే అండి, మనకి కాలువలు దొరికే కప్పలు ఉంటాయి కదా, ఆ కప్పల్లోన ఒక కప్పని తీసుకొచ్చి మనకి ఇక్కడైతే పెడతారనమాట. పెట్టి మొత్తం ఊరంతా ఊరేగించి తీసుకొస్తారనమాట. సో అసలు ఈ పండగ అనేది, కప్ప పండుగ అనేది కప్పతోనే ఎందుకు చేస్తారు ఏంటనేది మన ఊరి పెద్దలను అడిగి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఆచారాలు అనేది మనతోనే అంతరించిపోతున్నాయి. సో మన పిల్లలకి అనేది తెలియదు అనమాట ఇవి ఎందుకు చేస్తారు ఏంటనేది. సో అందుకని చెప్పేసి మనం ఈ కప్ప పండుగ అనేది ఎందుకు చేస్తారు ఏంటనేది మన ఊరి పెద్దలను అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. దీన్ని వాన పండుగ అంటారు అనమాట. ఓకే అండి, ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి. సో మన ఊరి పెద్దలు అయితే ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళని అడిగి అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటారు అనేసి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఈ కప్ప పండుగ అనేది ఎందుకు చేసుకుంటాం, ఈ కప్పతో వర్షం ఆధారం గురించి మేము అలా చేసుకుంటున్నామండి. అప్పుడు పూర్వకాలం కూడా అలాగే చేసేవాళ్ళండి. ఆ విషయం ఇంకా దాని గురించే మేము అలా పాటించుకొని వస్తున్నామండి. అప్పుడు పెద్దలు అలాగా చేసేవాళ్ళు, మేము వాళ్ళతో కూడా వెళ్ళేవాళ్ళము. అయితే ముందుగా కప్ప పట్టుకొని గ్రామం మీద తిప్పి, తర్వాత ఆ గ్రామ పెద్ద గొరవలంతాము ఆయన గారు వచ్చి పాలు చట్లేసి మామూలుగా మంట పెట్టి పాలు పొంగిస్తారు. దాని కారణంగా ఆ పాలు ఎటుపక్క తెల్లితే అటుపక్క 4 దిశలు ఉంటాయి కాబట్టి ఎటుపక్క తెల్లితే అటు వాన కుర్తి ఖచ్చితం అలా జరుగుద్ది. వాన కూడా పడుతుంది, తోడుగా జరుగుద్ది, వాన పడడం జరుగుద్ది. దాని ప్రకారంగా మరి కప్ప పండుగ ఆ రోజుల బట్టి ఉన్నది కాబట్టి, అయితే మెయిన్ దారిలో మేము చేసుకోవాలి చెప్తే వాన ఎప్పుడు ఆ సకాలంలో పడకుంటున్నప్పటికీ ఖచ్చితంగా ఈ పండుగ చేయడం జరుగుద్దండి. అదండి, ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ పాలు కుండ దగ్గర పాలు పోసి పాలను అయితే పొంగిస్తున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే అది పొంగిన తర్వాత ఆ పాలు అనేది ఇలా బయటికి రావడం అయితే జరుగుతుంది. సో అలా వచ్చిన తర్వాత అది ఏ దిక్కునైతే బయటికి వచ్చి కారుతుందో, సో ఆ దిక్కు నుంచి వర్షం అయితే పడడానికి అవకాశం ఉందని మన పెద్దలు అయితే చెప్తున్నారు. పెద్దలు చెప్పిందని అదే అప్పటి నుంచి మనకి ఇది మన తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఈ ఆచారం అనేది ఆచారం ఉన్నదని మన ఆదివాసులకి గిరిజనులకి ఖచ్చితంగా జరిగే పరిస్థితి. ఏ విలేజ్ లో చూసుకున్నా, ఏ ఊర్లో చూసుకున్నా మనకి ఆ ఊరికి సంబంధించి కొన్ని ఆచారాలు అయితే ఉంటాయండి ఖచ్చితంగా. సో కొన్ని పండుగలు అయితే ఉంటాయి, అవి ప్రతి సిటీలో కానీ ఎక్కడ కూడా ఉండవు. అది ఎక్కువగా విలేజ్ల్లో, ఆ పల్లెటూరులోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు పండుగలు అనేది. సో అందులో ఆ ఆచారాల్లో అలాంటి చేసుకునే పండుగల్లో ఈ వర్షాకాలానికి సంబంధించి ఈ కప్ప పండుగ ఒకటండి. సో అది ఏ విధంగా చేస్తారు ఏంటనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాము, చూడండి. ఓకేనా? అండి, బొమ్మలు అయితే మనకి రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదేమో వినాయకుడి బొమ్మ, ఇది శివుడి బొమ్మ, ఇదేమో పార్వతి బొమ్మ అంట. అదనమాట. ఇది మొత్తం అంతా ఇక్కడ చేస్తారు, ఇలా ఇక్కడ చేస్తారు. ఇంకా అక్కడ చిన్నదైతే రెడీ అవుతుంది అనమాట. రెడీ అయిన తర్వాత అప్పుడు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తారు. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఇది తూర్పు. ఆగ్నేయం మూలంగా మనకి పాలు పొంగుతుంది. చెట్లో పాలేసి పొంగించుకోవడం వల్ల మనకి ఇంత ఒక అవగాహన మనకి. అది తరతరాలుగా వాన ఎప్పుడైతే మనకి పంట దశలోన ఆకులు వేసుకున్నప్పుడు తొలకరగా వానల సమయంకి లేనప్పుడు కప్పకు ఊరేగింపు చేసి ఈ పాలు ఇలా కాలువ దగ్గరికి వెళ్ళి పాలు పొంగించుకోవడం జరుగుద్ది. పదేగా మామూలుగా మనకి ఈ ఆనవాతి ప్రకారం ఎప్పుడు మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఇలా జరిపించుకోవడం జరుగుద్దని మాకు ఒక అంచనా. మా గ్రామ పెద్ద గొరవాలి, మరి కుల పెద్దలు, అలాగా గ్రామస్తులు, ఈ యూత్ కులాల సహా ఈ కార్యక్రమం జరపబడుతుంది.
కూర్చోబెట్టి ఎక్కువ చేయమంటే హరిద్రావు ఓ నమో నమ్మ ఓ నమ్మ మొనలే పురలమ్మో ఓ నమ్మ ఎవరు వెళ్ళవో ఏ పంట వెళ్ళవో మౌరి ఓనలు లేకపోయినాయి చెరువులు వెళ్ళిపోయే ఓ నమ్మ చెరువులు నవ్వపోయే ఓ నమ్మ ఓ నమో నమో నమ్మ ఓ నమ్మ దక్షిణకెళ్ళవో తూర్పుకెళ్ళవో పడమటికెళ్ళవో పరలు చూచవో ఏ ఊరి వెళ్ళవో ఏ పట్నం వెళ్ళవో ఓ నమో నమో నమ్మ పాడండి అందరు కూడా అందుకోండి ఓ నమో నమ్మ ఓ నమ్మ దాక్కుడమో ఓ నమ్మ జ్ఞానులేచి పని ఓ నమ్మ మోనలే పురలమో ఓ నమ్మ గిరిరాటలో పక్కనే పోవుగా మరి మరి పాటంటే ఒక్క బియ్యం కాదు పరికెత్తి మనం కదా ఒరే మేటి చిత్ర దిగబడిపోతారు రండి ఇక్కడ ఉన్నాయి ఒక మూడు దారాన్ని తీసుకురావాలి అదే అంత చిన్నది అవి కూడా ఉపాధి పట్ల దొరకవు ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మ నువ్వు ఒక్కసారి వచ్చిపోవే ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మ నువ్వు ఒక్కసారి వచ్చిపోవే హో నమ్మ మా పిడికడన్ని గింజలమ్మా హో నమ్మ మేము మట్టిలో నవేసినము హో నమ్మ వేసినము నమ్మ పిడికెనన్ని గింజలన్నీ హో నమ్మ మేము మట్టిలోన వేసినము హో నమ్మ ఏది విషయం ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మ నువ్వు ఒక్కసారి వచ్చిపోవే హో నమ్మ మా వేలేడంతా పైరి వచ్చే ఓ నమ్మ వెండిపోయే ఉన్నాయే హో నమ్మ
అయ్య వెండిపోయి ఉన్నాయే ఓ నమ్మ అయ్య వేలడంత పైదికొచ్చే ఓ నమ్మ అయ్య వెండిపోయి ఉన్నాయే ఓ నమ్మ నమ్మే ఓ నమ్మ అల్లవో నమ్మ ఓ నమ్మ ఓ నమ్మ ఒక్కసారి వచ్చిపోయే ఓ నమ్మ తీయలా పోని 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 మాల వేలడంత పైరిసే ఓ నమ్మ అలా కడుపు కరిపోయేనే ఓ నమ్మ వల్ల వేలేడంత పైరిసే అలా చెప్పలేని దుఃఖమయే ఓ నమ్మాయ ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మ మరి ఒక్కసారి వచ్చిపోయే ఓ నమ్మ మావయ్య ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మ మరి ఒక్కసారి వచ్చిపోయే ఓ నమ్మ కొబ్బరికాయ మనకి ఆడ కాదు ఒకటి తెచ్చి ఆరతి తీసుకుంటారు అన్నారా జీత ఆరతి వాళ్ళ ప్రసాద్ అది పెట్టు అంటే రండి రండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ గంగా మాతకు గౌరీ మాతకు పార్వతి మాతకు కర్పూర నిరంజన సమర్పయామి గంగా నిరంజన సమర్పయామి కర్పూర నిరంజన సమర్పయామి అలా తమకు ఇచ్చేస్తారు కదా వాళ్ళు తెచ్చిస్తున్నారు కతే ఇలా చూపించాము అలా అలా కొంచెం కొంచెం పెట్టి బాగా వేడి కొంచెం ఆకలి ప్రసాదాలకి ఇల్లు మేందార్లకి రావాలి రావాలి అందరూ నమస్కారం తీసుకోవాలా రావాలి అక్కడ ఆవాజ్ రావాలా మన బుడ్డాకలి బుడ్డాకలి ఒక్కసారి వచ్చిపోవే ఓ నమ్మవయ్య ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మాను ఒక్కసారి వచ్చిపోవే ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మాను ఒక్కసారి వచ్చిపోవే ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మాను ఒక్కసారి వచ్చిపోవే నమ్మ ఓ నమ్మ ఓ నమ్మాను ఒక్కసారి వచ్చిపోవే ఓ నమ్మ ఒక్కసారి వచ్చిపోవే ఓ నమ్మ వేలేడంత పైరుకొచ్చే ఓ నమ్మ వెండిపోయున్నాయి ఓ నమ్మ నువ్వు విట్రామ్మా ఒక మనిషి నువ్వు విట్రా నువ్వు విట్రా బంది ఇస్తాను నువ్వు విట్రా కన్నీళ్ళు పాడు నువ్వు దిగు ముందు ఈరమ్మకి అలాగే అలాగే ఇక్కడ అలా అలా పోయి అలా పోయి ఆ ఏర్ దిగిపోతుంది కదా ఓ నమ్మ ఓ నమ్మ ఓ నమ్మాను ఒక్కసారి వచ్చిపోవే ఓ నమ్మ జంగిల్ మ్యాన్ అంటే మేము కూడా పడతాం కదా మరి నాక చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు నాకు కొబ్బరి చెప్పలు ఇచ్చారు, ప్రసాదం పెట్టారు, అయిపోయిన పాల బాటిల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఏమన్నా జూనియరా వైరల్ అంటాను
డాడీ ఏంట్రా ఎక్కడికి రా ఎక్కడికి బాబాయ్ పులిగోర లెక్కన్నది ఈ భాష అండి చూసారు కదండి మా ఊర్లో వాన పండుగ అనేది ఏ విధంగా జరుపుకుంటారు ఏంటనేది చూసారు కదా. సో ఈ విధంగా ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి పల్లెటూరులో ఇటువంటి పుట్టు పూర్వత నుంచి వస్తున్న ఆచారాలు అయితే కంపల్సరీగా పాటిస్తూ ఉంటారు. సో ఇదనమాట మా ఊరి వాన పండుగ అయితే ఈ విధంగా అయితే చేసుకుంటాము. సో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్